నమస్తే. ప్రస్తుతం మనం శంకర్ నగర్లో ఉన్నాము. శంకర్ నగర్లో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కట్టడాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది స్వచ్ఛంద ఖాళీ చేస్తూ ఉంటే ఇంకొంతమంది మేము ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు, ఖచ్చితంగా మాకు పరిహారం కట్టించాలి, డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలంటూ కూడా వాళ్ళు అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కొంత హైటెన్షన్ క్రియేట్ అయింది. కొంతమంది అధికారుల మీదకి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ స్థాయిలోనే మోహరించారు. ఒక్కసారిగా శంకర్ నగర్లో ఏదైతే ఆర్బీఎక్స్ అనేటువంటి రివర్ బెడ్కి సంబంధించినటువంటి సింబల్ ఏ ఇళ్ళకైతే గీశారో ఆ ఇళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఖాళీ చేస్తున్నటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో చిన్న చిన్న డీసీఎంలు ఆటోలలో ఖాళీ చేస్తూ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వాళ్ళు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు కొంతమంది ఆందోళన కూడా క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మేము ఎందుకు ఖాళీ చేయాలంటూ కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనం ఇళ్ళు అన్నీ ఖాళీ చేస్తూ ఉన్నారు. బీరువాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, అన్నీ కూడా ఒకటొకటిగా సామాన్లు అంటూ వాళ్ళు ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్న విజువల్స్ మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కొంతమంది ఆందోళన చేస్తున్నారు, మరి కొంతమంది స్వచ్ఛందంగానే మాకు డబుల్ బెడ్రూమ్ వస్తున్నట్టు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఆర్బీఎక్స్ అనేటువంటి సింబల్ గీసినటువంటి నివాసాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం లైవ్లో. మూసీకి ఆనుకొని ఇవన్నీ నివాసాలు ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు, చిన్న చిన్న పిల్లలు సైతం సామాన్లు అందిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలతో వాళ్ళంతా కూడా ఇల్లు ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లతో ఇక్కడ ఈ యొక్క మూసీ నది వరకు ప్రాంతంలో వీళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇళ్లలో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా మనం ఖాళీ చేస్తున్న విజువల్స్ చూస్తూ ఉన్నాము. అన్నీ ఖాళీ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలామంది వాళ్ళ బస్తీ వాసులు వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా బోలో, ఖాళీ చేసిరా మీరు? खाली చేస్తున్నాం అన్న, खाली देख रहे हम ना, खाली करे नहीं बोल के नहीं। वो डबल बेडरूम दिया, उसमें नल नहीं आ रहा, पानी नहीं आ रहा, कैसा तो भी रहना वहाँ पे जाके। लाइट की भी करंट नहीं आ रहा वहाँ पे, लिफ्ट बंद है वहाँ पे, 10 फ्लोर पे फ्लड है। डबल बेडरूम 10 फ्लोर पे, वहाँ पे बुढ़े लोग का कैसा रहना, बुढ़े लोग का कैसा चढ़ना उसके ऊपर, बोलो तुम मेरे को। हम लोग की बस्ती यहाँ पे नहीं बोले तो 20 साल से 30 साल से हम लोग यहाँ पे है। हम लोग रहने का छोटे छोटे बच्चों को लेके हम लोग अलग अलग कैसा हो जाना, बोलो। हम लोग की मोहब्बत ऐसी है, कुछ भी हुआ तो हम लोग एक सेकंड, कुछ भी हुआ तो हम लोग एक को एक देख लेने वाले। अब अचानक उन लोगों को अलग अलग भेज दे रहा तो हम लोग क्या करना, बोलो भाई, तुम ही बोलो। उसको ये है कि उसको दिमाग नहीं है। एक जमीन दिखाना था रेवंत रेड्डी अन्ना, ओका जमीन दिखाना था। ये जमीन दिखा के రేవంత్ రెడ్డి ఒక జమీన్ చూపెట్టి అక్కడ ఈ బస్సు ఉంది కదా మొత్తం కట్టుకోండి, 2 లక్షలు ఇస్తా నేను, జోపులేనైనా కట్టుకోండి, ఏమైనా కట్టుకోండి అని చెప్పాలండి. అటు చెప్పలేదు. మొత్తం మనుషులకి నా దోస్తానానికి మొత్తం ఇడిచిపెట్టిండు. చాలా ఆరాంకరం ఉంది. మేనం కాదన్నా, వాళ్ళే వచ్చిండ్రు, గవర్నమెంట్ మనుషులు వచ్చిండ్రు, కోలబట్టిండు మొత్తం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా దోస్తానా ఉంది, నా అమ్మ పుట్టింది, నా తల్లి పుట్టింది మొత్తం ఇక్కడనే. నాకు 4 పిల్లలు పుట్టిన ఇక్కడే పెళ్లి చేసుకొని. ఎక్కడ పోవాలి, ఎక్కడ చేయాలి చూడు. మొత్తం డబుల్ బెడ్రూమ్ చూసుకురా మీరు? చూసుకున్నామన్నా. డబుల్ బెడ్రూమ్ లా ఏముంది, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉంది, 3 మనుషులు ఉంటాం. ఎక్కడ నిలబడాలి, ఎక్కడ పండుకోవాలి? అక్కడ నీళ్ళు కూడా లేవు సార్. ఇంకా అది లిఫ్ట్ కూడా నడచలేదు. 9th ఫ్లోర్ 10th ఫ్లోర్లో ఇస్తే ఈ చిన్న పొరలది ఎట్లా తీసుకోవాలి? లిఫ్ట్ స్టార్ట్ అయితే లేదు. మా సామాన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకొని పోవాలి అదే చెప్పండి సార్. లిఫ్ట్ చాలు. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పోతే మంచిగా ఉంటుంది లైఫ్. ఇక్కడ మొత్తం ఈగలు దోమలు మూసి వాసన వస్తుంది, అక్కడ పోతే లైఫ్ బెటర్గా ఉంటుంది అని చెప్తున్నారు కదా సార్. అది చెప్పిందే మాట కరెక్టే సార్. మీది మనకి ప్రాబ్లం ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఎట్లా, మొత్తం సామాన్ తీసుకుని వెళ్ళాలి. అక్కడ లిఫ్ట్ ఓపెన్ లేదు. ఈ మనుషులు ఎట్లా తీసుకొని పోవాలి, అదే ఒక ప్రాబ్లం సార్. అక్కడ లిఫ్ట్ ఓపెన్ చేయాలి, ఇంకా నీళ్ళది ఫెసిలిటీ లేదు అక్కడ. కేటీఆర్ అన్న శంకర్ రావాలి, మలక్పేట్ శంకర్ నగర్ రావాలి. కేటీఆర్ అన్న తిరుగుతున్నారు కదా, వేరే ప్రాంతాలు పోతుండే కేటీఆర్. ఇక్కడికి వస్తే ఏమైనా భరోసా ఇస్తారా మీకు? హెల్ప్ చేస్తాడు. నాకు భరోసా ఉండు, కేటీఆర్ మీద ఉండు, నాకు భరోసా ఉంది. మీకు उसके ऊपर భరోసా కేసీఆర్ అన్న, కేటీఆర్ మీద భరోసా ఉంది నాకు. ఇది బేకారు. కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి బేకార్. రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే 3 महीने के वास्ते सीट केटीआर को दे दो, बोल रहा हूं मैं। 3 महीने के वास्ते केटीआर को सीट दे दे, उन संभाल लेता पूरा, बस उतना ही मेरा गुजारिश तो है। तुम्हारा एमएलए आया ना इधर से? तुम्हारा एमएलए साहब हमारे एमएलए साहब बलाला साहब है,
उन लोग बुरा नहीं चाहे उनको हम वोट देने वाले, बलाला साहब को हम वोट देने वाले। उन्होंने तो ये नहीं सोचते कि दूसरे गांव में डालो, उनको वोट फिर कहाँ से मिलता। हमारे इन लोग यहीं रखने की कोशिश कर रहे हैं हमारे बलाला साहब, वो अच्छी बात है, वो अच्छा है। मतलब ये जो है ना, ये रेवंत रेड्डी बेकार है मेरे नज़र में। ठीक है, సో ఇదంతా కూడా సామాన్లు మనం చూస్తున్నాము, ఆటోలో సామాన్లు వేస్తున్న విజువల్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. వాళ్ళు పెంచుకున్న మొక్కలు, పూల మొక్కలు కావచ్చు, ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్. వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి మొక్కలు కావచ్చు, సామాన్లు ఇవన్నీ కూడా బోర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ సామాన్లు ఆటోలో తీసుకొని పోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాంతానికి మాకు ఎంతో ముడిపడి ఉంది, ఇవంతా కూడా మేము ఖాళీ చేయాలంటే బాధగా ఉందని చెప్తా ఉన్నారు. సో ఆటోలో మనం చూస్తూ ఉన్నాం టీవీ కావచ్చు, డబ్బాలు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని సామాన్లు కూడా వాళ్ళు ఖాళీ చేసి పోతా ఉన్నారు. ఇల్లు చూసుకోవచ్చు, ఒకసారి ఇల్లు చూస్తే ఒకసారి చూసుకోవచ్చు, ఎంతో మంచి కట్టుకున్నారు ఇల్లు కూడా. వీళ్ళంతా కూడా అటువంటి ఇల్లంతా కూడా గోడలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి, కూల్చివేతలు మొదలైనాయి. సో ఇప్పుడు హైడ్రా తరహాలో బుల్డోజర్లతోటి, జేసీబీలతోటి కాకుండా మనుషులే ఆ ఇళ్ళనంతా కూడా కూల్చుతూ ఉన్నారు. ఇక ఇదంతా కూడా శంకర్ నగర్కి సంబంధించినటువంటి ఇష్యూ మనకు కనిపిస్తుంది. శంకర్ నగర్కు కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ రావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని ఇళ్ళని ఆల్రెడీ నేలమట్టం చేసిరు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఐరన్కి సంబంధించిన అన్ని కూడా వాళ్ళ స్థానికులు తీసుకున్నటువంటి పరిస్థితి. మిగతా అధికారులు కూల్చివేతలు చేస్తున్నటువంటి విజువల్స్ మనము స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఒకసారిగా ఇవన్నీ కూడా మొన్నటి వరకు ఇదే కట్టడాలలో వీళ్ళంతా కూడా స్థానికులు ఉండేది. సో ఇవన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, మూసీకి చాలా దగ్గరగా ఈ కట్టడాలు, మూసిని ఆనుకొని ఈ కట్టడాలను, ఇదంతా కూడా మూసి మనం చూస్తూ ఉన్నాం. మూసిని ఆనుకొనే ఈ కట్టడాలు ఉన్నాయి. ఇదంతా కూడా మనం చూస్తుంది చాదర్గట్టు బ్రిడ్జ్ చూస్తూ ఉన్నాము. దీని వెనకానే రైల్వే ట్రాకు, ఆ 3 బ్రిడ్జిలు, ఒకటి చాదర్గట్టు లోవర్ బ్రిడ్జు, చాదర్గట్టు అప్పర్ బ్రిడ్జు, ఇదేమో మనకు రైల్వే ట్రాక్, మల్లపేటకు సంబంధించి రైల్వే ట్రాక్. సో ఇదంతా కూడా కూల్చివేతలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి అజార్ ఎక్బార్ అక్కడ చూపించే ప్రయత్నం చేయాలి. ఒకసారి అక్కడ ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము, రేకులు పైన ఎక్కి ఆ రేకులని కూడా తీసేసేటువంటి ప్రయత్నం, తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడటువంటి ఇళ్ళ మొత్తం కూడా రేకుల షెడ్లని తీసేసారు. ఆల్రెడీ చూస్తున్నాం, ఇవన్నీ చిందరవందరంగా ఉంది. మొన్నటి వరకు వాళ్ళు ఎంతో నీట్గా ఉంచుకున్నటువంటి ఇళ్ళని కూడా ఒక్కసారిగా చిందరవందరంగా మారిపోయినటువంటి విజువల్స్ని తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఆందోళన అయితే చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లో దగ్గర మాకు పూర్తి సవలతులు లేవు, అక్కడ నీళ్లు లేవు, లిఫ్ట్ పనిచేయట్లేదు. సో మా ఇళ్ళను వదిలేసి మేము అక్కడికి పోతే లిఫ్ట్ లేదు, కనీసం మంచినీళ్ళు రావట్లేదు, ఎట్లా మేము అక్కడ ఉండాలంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కరని కాదు, అందరూ అదే. సో 10-11 ఫ్లోర్లు మేము పైకెక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.